నమస్తే అండి. ఈరోజు పసుపు హార్వెస్ట్ చేస్తున్నాను. ఇంతకుముందు కొబ్బరి చెట్లు ఉన్నాయి కదా, అటువైపు నిన్న ఒక గిన్నె నిండా తీశాను. ఇగోండి ఇక్కడుంది. ఇటువైపు అయితే 2 దగ్గరలో వేశానండి. అదే మారేడు మొక్క ఉంది కదా, అటు గార్డెన్ వైపు ఇంకో 3 దగ్గరలో ఉంది. అది సాయంత్రం హార్వెస్ట్ చేస్తాను. ముందు ఈ మొక్కలంతా చూడండి, మొక్కలంతా తీసేసాను. మొక్కలు తీసేసాను. ఇగోండి దుంపలు కనిపిస్తున్నాయి కదా, ఇవి పొడిచి తీస్తాను. ఇగోండి ముందు మనం ఆ మొక్కలు తీసేయాలి. మొక్కలు తీసి తవ్వి తీసేస్తే ఇగోండి కనిపిస్తున్నాయి కదా. ఇగోండి ముందు మొక్కలంతా తీసేసాను కదా, చూడండి పసుపు అక్కడక్కడ మనకి కనిపిస్తుంది చూసారా, అదంతా తవ్వి తీసేస్తాను. ఇగోండి ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇదంతా తవ్వి తీస్తాను. ముందు ఇక్కడ తీద్దాం. అందుకనే నిన్నే మొత్తం నీరు పోసి ఉంచానండి, మెత్తగా అవుతుంది. ఇదిగోండి ఎలా అయ్యాయో. ఇటువైపు ఇదే మొదటిసారి విత్తనం ఒడిచాను, బాగానే అయింది. ఇంకా ఇటంతా ఉంటాయి, చుట్టూ అల్లుకుపోయి ఉంటాయి కదా. ఇవన్నీ మళ్ళీ అంతా మెత్తగా తవ్వేసి ఇందులోనవే ఇలాంటి కొమ్ములు నాటేసామనుకోండి, మళ్ళీ చిగురు వచ్చేస్తుంది. ఇదంతా తీస్తా. ఇవ్వండి మొత్తం తవ్వి తీసాను, ఇంత అయింది. ఇక్కడ ఇంక ఇటువైపు ఉంది, ఇటు తీస్తాను. ఇందులో మామిడల్లం కూడా కొంచెం ఒక దుంప కలిసిపోయింది. ఇగోండి అల్లం అయితే ఇంత అయింది. మొక్కలు చూడండి, ఇంకా మొక్కలు కూడా తెగినా ఇలా ఎంత బాగున్నాయి, మంచి స్మెల్ వస్తాయి కూడా. ఇవ్వండి ఇవి మళ్ళీ నాటేస్తాను ఇక్కడే, మళ్ళీ ఇంకో రోజు అనకుండా. ఇవ్వండి ఇప్పుడే నాటేస్తాను. ఎప్పుడు ఈ తీసిన ఆకులన్నీ మళ్ళీ ఇక్కడ ఇలా కప్పేస్తాను అనమాట. మనం పసుపు ఆకులు తీసాం కదా, అవి అలాగా ఎండుతూ ఉంటాయి. మొలకలు వచ్చేసరికి అవి ఎరువుగా మారిపోతాయి. ఇవ్వండి ఈ మాత్రం లోతు చాలు, మరీ ఎక్కువ లోతు ఉంచకూడదు. కొంచెం చిగుర్లు వచ్చిన తర్వాత మళ్ళీ గత్తం వేస్తాను. ఇక్కడ ఒకటి ఇలాంటి కొమ్ములు అయితే బాగా వస్తాయి మొలకలు. ఇలా అడ్డుగా పెట్టేస్తే అండి. ఇదిగోండి మళ్ళీ పసుపు మొక్కలంతా తీసాం కదా, మనం దుంపలు నాటాం ఎక్కడో, మొత్తం అదంతా ఈ ఆకులతో కవర్ చేసేసాను. అవి శుభ్రంగా ఎండి కుళ్ళుతాయి. చిగుళ్ళు వచ్చేసరికి మళ్ళీ అవి ఎరువులు అయిపోతాయి, మట్టి మెత్తగా అవుతుంది. మళ్ళీ పశువుల ఎరువు వేస్తాను చిగుళ్ళు వచ్చేటప్పుడు. ఇంకోవైపు కూడా ఉంది, అది హార్వెస్ట్ చేసేద్దాము. ఇదిగోండి ఇప్పుడు ఇటు తీసేద్దాం పసుపు అంతా. ఇదిగోండి మొత్తం ఇంత అయింది చూడండి. ఇదంతా ఒక 2 రోజులు ఆరపెట్టి ఉంచేస్తాను. ఇసుక ఊడి పడిపోయిన తర్వాత అప్పుడు శుభ్రంగా కడిగి ఉడకపెడతాను. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.